డెడ్ సీక్రెట్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుండే. ఉమ్. మారోజు వీరన్నది, బెల్లి లలితక్కది, జార్జి రెడ్డిది ఇట్లాంటి స్టోరీలన్నీ సండే వస్తుండే. టీవీలో చూసేదాన్ని అవన్నీ నేను. ఉద్యమం జరుగుతున్న టైంలోనే ఇవన్నీ సండే నేను ఏం టీవీ చూడకపోతుండే బేసిక్గా. కానీ ఈ ప్రోగ్రామ్ కోసము మా అమ్మతో పాటు బీడీలు చేసుకుంటా వెయిట్ చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందా అని. మధ్యాహ్నం వీడియోలు చేసేవారా మీరు? వస్తాయి మాకు, మా సైడ్ చేస్తారు, నిజామాబాద్ సైడ్ ఎక్కువ. ఉమ్. అక్కకు వచ్చి నాకు కూడా వచ్చు. ఉమ్. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసేదాన్ని. అప్పుడే తెలుసు అలా నేపథ్యం అక్క అంటే లలితక్క గురించి తెలుసు అంత. కానీ ఎప్పుడు నాకు అవకాశం రాలేదు. సో మంచి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు పాడొద్దు అని చెప్పి సందీప్, అదేవిధంగా సతీష్ అన్న, బుర్ర సతీష్ అన్న అనే పాట రాసింది. చాలా ప్రోత్సహించి నన్ను దగ్గరుండి పాడించి యాక్టింగ్ చేసి ఆ పాటని నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. చాలా గొప్పగా మంచి అలా ఫ్యామిలీ అందరు పరిచయం అయ్యారు ఆ పాటతో. లలితక్క వాళ్ళ అల్లుళ్ళు, కొడుకు, బిడ్డ, అన్న అందరూ చాలా గొప్పగా చూసుకుర్రు. ఆ పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది ఆ పాట.